హలో, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B డిఫరెన్షియేషన్ చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫర్ 0 లెస్ దెన్ మాడ్యులస్ ఆఫ్ x లెస్ దెన్ 1 ఫైండ్ dy బై dx. సో ముందు వాళ్ళు ఏమి ఇచ్చారో రాసుకుందాము. గివెన్ దట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే y ఈక్వల్ టు tan ఇన్వర్స్ అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఇది. సో అదేవిధంగా ఎక్స్ వాల్యూ అనేది 0 అండ్ 1 మధ్యలో ఉంటుందని చెప్పారు. అదేవిధంగా మనల్ని dy బై dx ఫైండ్ అవుట్ చేయమని చెప్తారు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ని మనం ఈ టర్మ్స్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లోకి కన్వర్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు కాస్ థీటా అని రాసుకున్నాను. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో కాస్ థీటాని రీప్లేస్ చేస్తాను. అదేవిధంగా థీటా ఈక్వల్ టు ఈ కాస్ని లెఫ్ట్ సైడ్ పంపించేస్తున్నా, కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఏంటంటే y ఈక్వల్ టు tan ఇన్వర్స్ అండర్ రూట్ 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ అండర్ రూట్ 1 మైనస్ కాస్ థీటా బై అండర్ రూట్ 1 ప్లస్ కాస్ థీటా మైనస్ 1 మైనస్ కాస్ థీటా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు tan ఇన్వర్స్ అండర్ రూట్ ఏంటంటే 1 ప్లస్ కాస్ థీటా ఫార్ములా ఏంటి? సో ముందు ఇక్కడ మనం కొన్ని ఫార్ములాస్ రాసుకున్నాము. కాస్ 2 థీటా ఫార్ములా ఏంటి? కాస్ 2 థీటా ఫార్ములా ఏంటంటే 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1, అదేవిధంగా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాస్ 2 థీటా ఫార్ములా ఏంటంటే 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. సో ఇక్కడ ఈ 1ని లెఫ్ట్ సైడ్ పంపించేసిన, -1 కాస్త +1 అయింది. 1 ప్లస్ కాస్ 2 థీటా ఫార్ములా ఏంటంటే ఇక్కడ రిమైనింగ్ ఏముందంటే 1 ప్లస్ కాస్ 2 థీటా ఫార్ములా ఏంటంటే 2 కాస్ స్క్వేర్ థీటా. ఇక్కడ 1 ప్లస్ కాస్ 2 థీటా, ఇక్కడ 2 థీటా ఉంది కాబట్టి నెక్స్ట్ స్టెప్లో నేను ఇక్కడ ఏంటంటే నాకు 1 ప్లస్ కాస్ థీటా ఫార్ములా కావాలి. ఇక్కడేమో 1 ప్లస్ కాస్ 2 థీటా ఉంది. సో నేను ఓన్లీ ఇందులో హాఫ్ యాంగిల్ తీసుకుంటున్నా. సో 1 ప్లస్ కాస్ థీటా ఫార్ములా ఏంటంటే 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో చూస్తే కాస్ 2 థీటా ఫార్ములా ఏంటంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్ పంపించేసిన, ఈ టర్మ్ని రైట్ సైడ్ పంపించేసిన. ఇక్కడ ఏంటి మైనస్ కాస్త ప్లస్ అయిపోయింది. 2 సైన్ స్క్వేర్ థీటా ఫార్ములా ఏంటంటే 1 మైనస్ కాస్ 2 థీటా. సో ఇక్కడ ఈ టర్మ్ని ముందు రాసుకున్న 1 మైనస్ కాస్ థీటా ఫార్ములా ఇది 2 స్టెప్స్ ఒకటి, ఈ 2 సేమే. సో 1 మైనస్ కాస్ 2 థీటా ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ థీటా ఫార్ములా. సో 1 మైనస్ కాస్ 2 థీటా కదా, నెక్స్ట్ స్టెప్లో నేను ఏం రాస్తున్నానంటే ఇక్కడ 2 థీటా ఉంది కాబట్టి నెక్స్ట్ నాకు ఇక్కడ ఏం కావాలంటే 1 మైనస్ కాస్ థీటా కావాలి. ఇక్కడ ఏముందంటే 1 మైనస్ కాస్ 2 థీటా ఉంది. నేను ఇందులో హాఫ్ యాంగిల్ తీసుకుంటున్నా. 1 మైనస్ కాస్ థీటా ఫార్ములా ఏంటంటే 2 సైన్ స్క్వేర్ థీటా బై 2. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అక్కడ 1 ప్లస్ కాస్ థీటా ఫార్ములా ఏంటంటే 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 ప్లస్ 1 మైనస్ కాస్ థీటా ఫార్ములా ఏంటంటే 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 బై 1 ప్లస్ కాస్ థీటా 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 మైనస్ 1 మైనస్ కాస్ థీటా 2 సైన్ స్క్వేర్ థీటా బై 2. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే tan ఇన్వర్స్, ఇక్కడ రూట్ని సపరేట్ చేస్తున్నా, అండర్ రూట్ ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా బై 2 ప్లస్ రూట్ సపరేట్ చేసిన సైన్ స్క్వేర్ థీటా బై 2. ఓకే, రూట్ సపరేట్ చేసిన కాస్ స్క్వేర్ థీటా బై 2 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై 2. ఓకే, 1 సెకండ్. ఓకే, ఇప్పుడు రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయినాయి.
స్క్వేర్ రూట్ క్యాన్సిలేషన్, స్క్వేర్ రూట్ క్యాన్సిలేషన్, స్క్వేర్ రూట్ క్యాన్సిలేషన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం వస్తుందంటే tan ఇన్వర్స్ అండర్ రూట్ని కామన్ చేస్తూ cos θ by 2 ప్లస్ sin θ by 2 బై రూట్ మళ్ళీ కామన్ తీస్తూ cos θ by 2 మైనస్ sin θ by 2. ఓకే, రూట్ క్యాన్సిల్. ఓకే, ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే tan ఇన్వర్స్ ఇక్కడ ఏంటంటే cos θ by 2 ప్లస్ sin θ by 2 కదా. ఈ స్టెప్లో నేను ఏం కామన్ చేద్దాం అనుకుంటున్నా అంటే cos θ by 2ని కామన్ చేద్దాం అనుకుంటున్నా. అదేవిధంగా 1 ప్లస్ sin θ by 2 బై cos θ by 2 బై cos θ by 2ని కామన్ చేద్దాం అనుకుంటున్నా. 1 మైనస్ sin θ by 2 బై cos θ by 2. ఓకే, సో cos θ by 2 cos θ by 2 రెండు క్యాన్సిల్. సో tan ఇన్వర్స్ 1 ప్లస్ sin బై cos tan θ by 2. నెక్స్ట్ స్టెప్లో 1 మైనస్ sin బై cos tan θ by 2. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫైన్. ఇప్పుడు ఇక్కడ అన్ని టర్మ్స్, ఈ 3 టర్మ్స్ అనేవి ట్యాన్లో ఉన్నాయి. నాకు కూడా ఇప్పుడు ఫర్దర్ సాల్వింగ్ కోసం ఈ 1ని నేను ట్యాన్లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏ విధంగా కన్వర్ట్ చేద్దామంటే 1 = tan 45 అంటే tan 45 వాల్యూ ఎంత అంటే 1. సో ఇప్పుడు ఈ 1 ప్లేస్లో నేను tan 45ని రిప్లేస్ చేస్తాను. tan 45 అంటే tan π/4. సో tan ఇన్వర్స్ 1 ప్లేస్లో ఏంటంటే tan π/4 ప్లస్ tan θ by 2 బై 1 మైనస్ tan θ by 2 1 ఇంటూ tan θ by 2. సో 1 ఇంటూ tan θ by 2 అన్నా ఓన్లీ tan θ by 2 అన్నా సేమే. సో ఇప్పుడు ఇక్కడ ఈ 1 ప్లస్లో నేను ఏం రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా అంటే tan π/4 ఇంటూ tan θ by 2. ఓకే, సో tan ఇన్వర్స్. సో ఈ మొత్తం టర్మ్ ఏ విధంగా ఉందంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే tan ఆఫ్ a ప్లస్ b ఏంటంటే tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b. సో tan ఆఫ్ π/4 ప్లస్ θ by 2 ఈక్వల్ టు ఏంటంటే tan π/4 ప్లస్ tan θ by 2 బై 1 మైనస్ tan π/4 ఇంటూ tan θ by 2. ఓకే, ఈ మొత్తం టర్మ్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఈ 2 టర్మ్స్ tan ఆఫ్ a ప్లస్ b ఫార్మేట్లో ఉంది. ఓకే, ఇప్పుడు tan ఇన్వర్స్ tan రెండు క్యాన్సిల్ చేస్తున్నా. సో ఫైనల్గా మనకి ఏం మిగిలినాయి అంటే π/4 ప్లస్ θ by 2. సో ఇప్పుడు మనకి ఇక్కడ θ ఉంది. θని మనం మళ్ళీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఏంటంటే cos ఇన్వర్స్ x. సో π/4 ప్లస్ 1/2 ఇంటూ θ కదా. సో ఇంప్లైస్ π/4 ప్లస్ 1/2 θ ఏంటంటే cos ఇన్వర్స్ x స్క్వేర్. cos ఇన్వర్స్ x స్క్వేర్. ఓకే, మనకి cos ఇన్వర్స్ x ఫార్ములా ఏంటంటే -1/√1 మైనస్ x స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే π/4 ఈ టర్మ్ని మనం ఇప్పుడు డెరివేషన్ చేద్దాము. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేషన్ చేస్తే ఇప్పుడు ఏంటంటే d/dx ఆఫ్ ఏంటంటే y ఈక్వల్ టు ఈ మొత్తం టర్మ్, ఇక్కడ y ఉంది కదా, y ఈక్వల్ టు ఇగో ఈ y ఈక్వల్ టు π/4. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లస్ 1/2 π/4 ప్లస్ 1/2 cos ఇన్వర్స్ x స్క్వేర్ కదా. సో వీటికి ఇప్పుడు డెరివేషన్ చేద్దాము. సో ఏంటంటే y ఈక్వల్ టు π/4 ప్లస్ 1/2 cos ఇన్వర్స్ x స్క్వేర్. సో డెరివేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ x ఉంది, ఇక్కడ y ఉంది కాబట్టి
సో ఇప్పుడు ఏమని రాసుకుంటే dy/dx, అదేవిధంగా dy/dx ఆఫ్ 5/4 ప్లస్ 1/2 ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్. సో dy/dx ఆఫ్ 5/4 ప్లస్ కాన్స్టెంట్ ముందు రాస్తున్నా dy/dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఏంటంటే dy/dx ఆఫ్ dy/dx, ఇక్కడ dy/dx ఈక్వల్ టు కాన్స్టెంట్ వాల్యూ 0 ప్లస్ 1/2 dy/dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్, ఓన్లీ ఎక్స్. ఇక్కడ ఫార్ములా ఏంటి, -1/√1 - x స్క్వేర్. సో dy/dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ ఏంటంటే -1/√1 - x స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎందుకంటే అక్కడ ఓన్లీ ఎక్స్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మళ్ళీ హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు టర్మ్ చేసినాము, సబ్ టర్మ్ డెరివేషన్ చేయాలి. ఆ సబ్ టర్మ్ డెరివేషన్ ఎడ చేస్తామంటే మనం న్యూమరేటర్లో చేస్తాం. ఏంటంటే dy/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో dy/dx ఈక్వల్ టు 1/2 -√1 - x⁴ ఇంటూ ఎక్స్ స్క్వేర్. డెరివేషన్ ఏంటంటే ఈ ఫార్ములా కూడా రాస్తాను, అంటే dy/dx ఆఫ్ x⁴n ఏంటంటే n ఇంటూ x⁴n - 1. సో 2 ఇంటూ x⁴2 - 1 అంటే 1. ఓకే, సో 2 to 2 క్యాన్సిల్. సో dy/dx ఈక్వల్ టు ఏంటంటే -x, ఇక్కడ ఉన్న x బై √1 - x⁴. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.